పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ క్యాంపస్. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో యూఎస్ సంబంధించి వీసా అప్డేట్స్ ఇచ్చే చాలా కాలం అవుతుంది కదా, సో ఆ విషయాలు ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చేసాను సార్తో. యూఎస్లో రైట్ నౌ ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏంటి, అక్కడ విషయాలు ఏంటి, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వెళ్ళబోయే స్టూడెంట్స్కి ఏ విషయాలు చెప్పాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే వీరన్. యూఎస్ ట్రంప్ మామ అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటారు ఇండియన్స్ అందరూ కూడా. సో ట్రంప్ అనే పర్సన్ ఒక తన కంట్రీ కోసమే నేను పుట్టాను, తన కంట్రీ కోసమే బతుకుతాను అనే టైప్ పర్సన్ కదా. అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే అనే ఒక ఇష్యూతో తను ముందుకు వచ్చాడు. ఆ రకంగానే రకరకాల పిచ్చి పిచ్చి విషయాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడని చెప్పేసి అదర్ కంట్రీ గవర్నమెంట్స్ అనేవి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉన్నాయి. అయితే ఎనీవే ఇండియా మీద మాత్రం తనకి కాస్త మక్కువ ఉన్నట్టు, ఇండియన్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఇండియన్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, తన సొంత పర్సన్స్ లాగే అన్నట్టు తను టారిఫ్ల విషయంలో, రెస్ట్రిక్షన్స్ విషయంలో కాస్త నెమ్మదిగా ఉన్నాడని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఒక పక్కన పాజిటివ్ న్యూస్ అయితే. బట్ రియాలిటీ పరంగా, ఫ్యాక్ట్ చెక్ పరంగా రైట్ నౌ యూఎస్లో ఇండియన్ స్టూడెంట్కి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఇండియన్ స్టూడెంట్స్ మీద ఉన్నాయి కాస్త చెప్తారా? యుఎస్ యాక్చువల్గా మొన్నటి వరకు కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఈ స్టూడెంట్స్ని ఇక్కడ ఆల్రెడీ అకాడమీ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యే విషయంలో కొంచెం నాన్ వెల్కమింగ్ సిచ్యుయేషన్ అయితే నెట్వర్క్ ఉంది. ఈవెన్ రిస్ట్రిక్షన్స్ ఆపేసినటువంటి, ఇప్పుడు నెట్వర్క్ అయితే ఆపేశారు టోటల్గా. వీసాలు ఇష్యూస్ లేవు, స్టూడెంట్స్ వెళ్ళటం లేదు. చాలా కాలేజెస్లో యుఎస్కి పంపించేటువంటి ఎంఎస్ స్టూడెంట్స్ని అండ్ బీటెక్ స్టూడెంట్స్ పేరెంట్స్ పంపించడం కూడా చాలా వరకు ఆపేశారని చెప్పచ్చు. ప్రతి సంవత్సరం మనం 1,70,000 మంది పిల్లలు యుఎస్కి ఎంఎస్కో, ఇంజనీరింగ్కో, లేకపోతే డిఫరెంట్ సైన్సెస్ కోసం మనం అక్కడికి పర్సూ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇయర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40% పడిపోయింది, అంటే 60% ఆగిపోయిందని చెప్పచ్చు. ఇంకా రెగ్యులర్గా కొన్ని టెక్నికల్ కోర్సెస్కి వెళ్ళాలి తప్పదు, కొన్ని అక్కడే ఉన్నాయి అన్న కోర్సెస్ తప్ప మ్యాక్సిమం మిగతా సెక్టర్స్ అన్ని షట్ డౌన్ అయిపోయాయని చెప్పచ్చు. నిన్న మళ్ళీ యుఎస్ అట్లే రివైవ్ చేసింది. మీరు స్టూడెంట్స్ రావచ్చు, ఇండియాకి యుఎస్ రావచ్చు, మీరు అప్లై చేసుకోండి, వీసాలు అప్లై చేసుకోండి, స్టూడెంట్ వీసా అప్లై చేయండి. ఇట్ విల్ గెట్ సబ్జెక్ట్ టు కండిషన్స్. కండిషన్ ఈజ్ వెరీ మచ్ రిస్ట్రిక్టెడ్. అక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్కి ఏదైతే కండిషన్స్ పెట్టాడో అదే కండిషన్ ఎంట్రీ లెవెల్లోనే తను చూసుకుంటున్నాడు. దట్ ఈస్ డిక్లేరింగ్ యువర్ సోషల్ మీడియా టు యుఎస్ గవర్నమెంట్. మీది ఏదైతే సోషల్ ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, అండ్ ఏదైనా ఎక్స్ కానీ, ఇవన్నీ కూడా ముందు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. దాన్ని సెక్యూరిటీ మెజర్స్ కింద చెప్పచ్చు. ఎస్, అక్కడ యుఎస్లో కూడా అక్కడ స్టూడెంట్స్ రెవల్యూషన్స్, స్టూడెంట్ ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వారు, అండ్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీనా వారు, అండ్ రష్యా అండ్ యుక్రెయిన్ వారు, వీటిల్లో స్పందన ఎక్కువ జరుగుతుంది. అండ్ యుక్రెయిన్ ఫారెన్ మినిస్టర్ మీద అటాక్ అన్నది జరిగింది అక్కడ, ఫారెన్ అంబాసీ దగ్గర అటాక్ అన్నది జరిగింది. ఇవన్నీ దృష్ట్యా అక్కడికి వచ్చేటువంటి స్టూడెంట్స్ మాత్రం ఒక వాళ్ళకు ఉండేటువంటి ప్రీవియస్, అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి వెళ్తున్నాడు అనుకుందాం, వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ ఏం వ్యూస్ చూస్తారు, వీళ్ళు ఏదైనా టిక్టాక్ ఏమైనా చేస్తున్నారా, టిక్టాక్ లాంటిది ఏమైనా వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఇన్స్టాలో చేస్తున్నారా అనేది కూడా వెరిఫై చేసుకుని దాన్ని బట్టి ఎంటిటీ ఇవ్వండి. ఈ స్టూడెంట్ ఈజ్ చాలా నార్మల్ వ్యక్తి. దేనికి అంటే మెయిన్ ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి స్టూడెంట్స్ జనరల్గా కంపేర్ టు అదర్ కంట్రీస్లో కొంచెం ఈ పొలిటికల్గాను, లేకపోతే ఈ ఇమిగ్రేషన్ వాట్ వి కాల్ దిస్ కంట్రీకి ఉండేటువంటి డిస్టర్బెన్స్ విషయంలో తక్కువే ఉంటారు. కానీ అన్ని కంట్రీస్లో ఉండేటువంటి స్టూడెంట్స్ చూస్తున్నాం కాబట్టి ఇండియన్ కంట్రీస్ కూడా మాకు ఒకసారి మీ సోషల్ మీడియాస్ యాక్సెస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇఫ్ దట్ ఈజ్ క్లియర్, ఎస్ దే కెన్ గో. అండ్ మొన్నటి వరకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మనం చాలా ఎక్కువ దాని గురించి దగ్గర ఒక 50 or 60 ఎపిసోడ్స్ చేస్తాం దాని గురించి. అక్కడ ఉండేటువంటి జాబ్ హోల్డర్స్, స్టూడెంట్స్ జాబ్స్ లూజ్ అవుతూ ఉంటారేమో అని చెప్పేసి. ఈవెన్ స్టిల్ ఆ కండిషన్ అయితే ఉంది. ఇట్ ఈస్ అంతే పూర్తిగా తగ్గిందని చెప్పలేను. ఏంటంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ అన్న వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నది, పవర్ఫుల్ రిస్ట్రిక్షన్స్ అన్నది అక్కడ చెప్పటం, జన్మతః ఉండేటువంటి సిటిజన్షిప్ అన్నది ఈ రోజుకి డే బిఫోర్ ఇస్టర్డే ఇంకొక
ఫెడరల్ కోర్ట్ కూడా దాన్ని తీసుకున్న డిసిషన్ జన్మతః బర్త్ సిటిజన్షిప్ అన్నది ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి ఆలోచనని ఇంకా స్టే చేసి ఫర్దర్ కోర్స్ నడుస్తుంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు, క్యాన్సిల్ చేయాలా ఉంచాలని. లేదు గవర్నమెంట్ గివెన్ ఆర్డినెన్స్, కానీ కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవుతున్నాయి. లేదా అది స్టే చేస్తున్నాం అని చెప్పి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా ఉంది అని చెప్పేసి, అమెరికన్ కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా ఉంది అని చెప్పి, అండ్ వాట్ వి కాల్ వెళ్ళేటువంటి వాళ్ళు పర్మనెంట్ సిటిజన్షిప్ అప్లై చేసేవాళ్ళు కొన్ని ఇబ్బందులు ఇవి చిన్న అక్కడక్కడ ఉన్నాయి. కానీ స్టిల్ ఈరోజు పరిస్థితి చూసుకుంటే స్టూడెంట్స్కి వెల్కమింగ్ నోట్ అనేది అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. నౌ స్టూడెంట్స్ కెన్ అప్లై అండ్ సిన్సియర్లీ దుకో. అండ్ అగైన్ నేను మనీ రిపీటెడ్గా నేను చాదస్తంగా చెప్తున్నాను అనుకుంటున్నారు, ఎట్లా చెప్పుకుంటున్నారు, పేరెంట్స్కి అది అర్థమైతే సరిపోద్ది. When your student go to America, ask him to be in the campus and hostels, facilitated for them. బయటికి వెళ్తే గనక అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు, అనేకమైనటువంటి వాట్ వి కాల్ సోషల్ ఎలిమెంట్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకని దయచేసి మీ పిల్లల్ని అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ చేస్తున్నారా, సెండ్ ఫర్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ అక్కడ ఉంటుందా, డెవలప్ దేర్ ఫ్యూచర్ ఫర్ దెమ్ సెల్ఫ్, బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. దయచేసి దానికైతే మీ పిల్లలు వెళ్ళి చాలా మీరు ఇక్కడైతే ఎట్లాగా రెస్ట్రిక్టెడ్గా చూస్తున్నారో అట్లా చూడండి. అండ్ ఆల్సో ఆఫ్ క్యాంపస్ జాబ్స్కి దయచేసి వెళ్ళకండి. ఈ వాటి బేకరీస్కో లేకపోతే క్యాంపస్లోనే బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. మీకు చెప్తే నమ్మరు విరాట్, మన వాట్ వి కాల్ మన ఇంటర్వ్యూస్ చేసి అనేకమైన పిల్లలు నాకు ఫోన్ చేశారు, అనేకమైన పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. మా పిల్లవాడు బయట ఇట్లా జాబ్ చేస్తున్నాడు, సేఫా, మా పిల్లవాడు ఆఫ్ క్యాంపస్లో ఏదో ఇట్లాగా ఉంటున్నాడు, ఇట్లా. నేను ఐ రిజంప్లీ సే దట్ నో, మీరు క్యాంపస్ వెయిట్ చేయండి, వస్తాయి క్యాంపస్లో జాబ్స్ వస్తాయి. ఆస్క్ దెమ్ టు స్టే దేర్, ఎక్కువ లోపలే ఉండడానికి ట్రై చేయండి. ఎంజాయ్ ఫస్ట్. మీరు ఏదైతే ఇక్కడ మిస్ అయ్యారో, మిస్ అయ్యిందంటే ఫ్రీడమ్ అనేది అబ్నార్మల్ ఫ్రీడమ్ కాదు. స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చర్ ఇవన్నీ కూడా ప్రతి యూనివర్సిటీ ఎంకరేజ్ చేస్తుంది. బిఏ బాస్కెట్బాల్ ప్లేయర్, బిఏ అమెరికన్ రబీ ప్లేయర్ నేర్చుకోండి, కొత్త స్పోర్ట్స్ నేర్చుకోండి, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి, కొత్త కల్చర్ నేర్చుకోండి. మీరు ఒక గిటారిస్ట్ అవ్వాలనో లేకపోతే ఒక ఇంకా మీకు ఏదైతే ఉందో సింగర్ అవ్వాలనో, మీరు అక్కడ యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ ఫెసిలిటీ టు యూ. డెవలప్ దట్. డోంట్ గో అవుట్ సైడ్ అండ్ ఆల్వేస్ నేను సంపాదించేసేయాలి, ఇప్పటికిప్పుడు సంపాదించేయాలి అని మాత్రం తగ్గించుకుంటే మాత్రం స్టూడెంట్ లైఫ్ విల్ బి ద బెస్ట్. వండర్ఫుల్ సార్. నిజంగా ఒక అడ్వకేట్ అయినా కానీ, అంటే చాలామంది అడ్వకేట్ అనగానే పెద్ద పెద్ద విషయాలు అండ్ పెద్ద పెద్ద కేసులు ఇవే ఆలోచిస్తారు. కానీ ఒక పేరెంట్గా మాట్లాడినట్టు అనిపించింది నాకు, విత్ నాలెడ్జ్ ఆఫ్ అన్ అడ్వకేట్, విత్ ఇమిగ్రేషన్ అడ్వకేట్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా యాజ్ అన్ ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వీ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. ఆయన ఈ విషయాలు చెప్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. క్యాంపస్లోనే ఉండడం అయి ఉండొచ్చు, క్యాంపస్ సంబంధించిన విషయాలే చేయడం అయి ఉండొచ్చు, చదువుకు సంబంధించిన విషయాలే చేయడం అయి ఉండొచ్చు. ఇదంతా కూడా మీ కెరీర్ డెవలప్మెంట్కి, మీ ఫ్యూచర్కి సేఫ్గా ఉండడానికి, ముందు మీరు చాలా సేఫ్గా ఉండడానికి యూఎస్లో ఇది మెయిన్ ఫస్ట్ ఫార్ములా అని చెప్పొచ్చు రైట్నో ఉన్న సిచ్యువేషన్స్కి. సో అక్కడ ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా మిమ్మల్ని ఆపుకూడదు అనుకుంటే మీ లిమిట్స్లో మీరు ఉండడం అయి ఉండొచ్చు. మీ ఫోకస్ అంతా కూడా మీ స్టడీస్ మీద, మీ కెరీర్ మీద, మీ గ్రోత్ మీద ఉండడం అయి ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే ఐ డ్రీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకురావడానికి. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ విరాట్, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ విరాట్.